భవిష్యత్తు ప్రపంచంలో మనుషులు చనిపోయిన తర్వాత కూడా బ్రతికేలా ఒక టెక్నాలజీ ఉంటుంది. మన మెదడును తీసి ఒక యంత్రంలో పెట్టి ప్రత్యేకమైన ఎనర్జీ బ్యాటరీని అమర్చితే మనం మన భాగస్వామితో కలిసి జీవించడం కొనసాగుతుంది. కానీ ఆ బ్యాటరీ ఒక్క నెల మాత్రమే పనిచేస్తుంది. అది కూడా చాలా ఖరీదు. డబ్బు సంపాదించే మార్గం లేని ఒక వృద్ధుడు ప్రతి నెల దానిని దొంగతనం చేసి సంపాదించవలసి వస్తుంది. అందుకే అతని దగ్గర బంగారు కడ్డీ తయారు చేసి కొన్ని టూల్స్ తీసుకొని బయలుదేరాడు. కొద్ది దూరంలో ఉన్న ఎనర్జీ బ్యాటరీ ఫ్యాక్టరీలోకి చొరబడ్డాడు. సీసీ కెమెరాలన్నీ గమనిస్తూ సెక్యూరిటీ గార్డుపై విషపు సూది వేసి అతన్ని కూల్చేశాడు. ఇలాంటివి అతను ప్రతి నెలా చేయాల్సిందే. ఆ స్థాయిలో అతను నిపుణుడిగా మారిపోయాడు. అసెంబ్లీ హాల్లోకి చేరి ఒక బ్యాటరీ తీసుకున్నాడు. కానీ ఒకసారి ప్రమాదం జరిగింది. అక్కడ పనిచేస్తున్న మెకానిక్ అతన్ని చూసేశాడు. అలారం మోగింది. అప్పుడే ఫ్యాక్టరీ నుండి ఒక రోబోట్ బయటకు వచ్చింది. అతనిపై దాడి చేసింది. వృద్ధుడు పెయింట్ విసరడంతో రోబోట్ కళ్ళు కనబడటం లేదు. ఆ సమయంలో అతను గుడ్డలతో రోబోట్ని బలంతో కొట్టాడు. కానీ ఇనప రాక్షసుడికి ఆ దెబ్బలు పెద్దగా పనికిరాలేదు. రోబోట్ ఆకారాన్ని మార్చుకొని అతన్ని ముక్కలుగా చేసేందుకు సిద్ధమైంది. వృద్ధుడు నేలపై పడిపోయి నిరాశలోకి వెళ్ళిపోయాడు. చివరి క్షణంలో తన రహస్య ఆయుధాన్ని వాడి రోబోట్ని మోసం చేసి తప్పించుకున్నాడు. బ్యాటరీతో బయటకు పరిగెత్తాడు. ఫ్యాక్టరీ మొత్తం మంటల్లో మునిగిపోయింది. వృద్ధుడు అలసటతో ఇంటికి చేరి ఆ దొంగిలించిన బ్యాటరీని తన భార్యపై అమర్చాడు. అతని కళ్ళల్లో బాధ, భవిష్యత్తుపై అనుమానం. మరుసటి నెల నేను మళ్ళీ చేయగలనా అని మనసులో ఆందోళన. అప్పుడు అతని భార్య అతన్ని ఓదార్చింది. ఇంతగా ఆలోచించు, ఒక్కరోజైనా నీతో ఉంటే నాకు చాలు. నేను ఎప్పటికీ పశ్చాత్తాపం పడను.